అయ్యా మాకు ధారాళంగా దయచే స్వీకరించడానికి మమ్మను సిద్ధపరచండి. యోగ్యులుగా ఆశీర్వచన పాత్రలో చేయబడడం ద్వారా కలుగు సకల ఆశీర్వాదాలు, వాగ్దానాల యొక్క నెరవేర్పులు మా జీవితాల్లో నెరవేరినట్లు మాకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమును అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చున్నామండి. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు, మన రక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యనామం అందరికీ వందనాలండి. ఒక లేఖన భాగం చదువుకుందాం. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 49వ అధ్యాయం. పదకొండు 12 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షరసములో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తన వస్త్రములను ఉదుకుకొను. చిన్నమాట ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ ప్రభువా, ఒక మాట మాకు నేర్పించండి. మీ ఆశీర్వచన పాత్రలో చేయవేయడం కొరకు మమ్మల్ని మేము సిద్ధపరచుకొని మీ వాక్కు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మీ వాక్యపు వెలుగులో, మీ ముఖ కాంతిలో మా రహస్య పాపములను సైతం మేము గుర్తుపట్టి యథార్థమైన హృదయంతో మా పాపమును మేము ఒప్పుకొని క్షమాపణ పొంది మీతో సమాధానపడినట్లు, పరిచర్యను పొందుకున్నట్లుగా మీరు మమ్మను దర్శించండి. మీ దాసులను వటివాడిని మీ సెలవు చాటును మరుగుపరుచుకొని నూతన తైలంతో నన్ను అభిషేకించి మీ ఆత్మవశుని చేసుకొని మీ వాక్కు వెల్లడి చేయండి. మాకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, చదువుబడిన లేఖన భాగం అంత్య దినాలలో జరగబోయేటువంటి విషయాలను గురించి, యాకోబు నిండు వృద్ధాప్యంలో తన కుమారులను ప్రారంభం 49 ప్రారంభం యాకోబు తన కుమారులను పిలిపించిట్లను, మీరు కూడి రండి, అంత్యదినములో మీకు సంభవింపబో సంగతులను. ఆదికాండం 1 అధ్యాయాల్లోనే అంత్యదినాలను గురించిన ప్రవచనాలు మనం చూస్తున్నాం. 3వ అధ్యాయం 15వ వచనంలో కూడా అంత్యదినాలను గురించినటువంటి ప్రవచనాలను మనం చూస్తున్నాం. 3:15లో యాకోబు ఐగుప్తులో ఉన్నాడు. యాకోబు యొక్క 11వ కుమారుడు యోసేపు ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఉన్నాడు. యాకోబు నిండు వృద్ధాప్యంలో అవసాన దశలో ఉన్నాడు. నా కుమారుడి దేశానికి ప్రధాని అనేటువంటి అతిశయం కానీ గర్వం కానీ ఏమి లేవు ఆయనలో. తన కుమారులందరినీ పిలిచాడు. 12 మంది పిల్లలు వచ్చారు. వృద్ధాప్యంలో ఈనాడు మన పిల్లల్ని పిలిస్తే ఎంతమంది మన దగ్గరికి వస్తున్నారు, మనతో ఏకీభవిస్తున్నారు? ఇలా అనేక పాఠాలు మనం నేర్చుకోవచ్చు ఈ లేఖనాల్లో నుండి. తన కుమారులు వారి జీవితాల్లో ఏమైతే ఉన్నదో, జరిగిన విషయాలు, జరగబోతున్న విషయాలు, అంతేకాదు యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడ విషయాలు, రెండవ రాకడ విషయాలు, ఈ 4 విషయాలు ఈ 49వ అధ్యాయంలో ఆయన చెప్పారు. తన 12 మంది కుమారులను ఉద్దేశించి 4 ప్రాముఖ్యమైన విషయాలను ఇక్కడ ప్రవచించారు ఆయన. ఒకటి, యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడను గురించి ప్రవచించారు. రెండవ రాకడను గురించి ప్రవచించారు.
రెండవదిగా ఇజ్రాయేలీల యొక్క గతాన్ని గురించి చెప్పారు, భవిష్యత్తుని గురించి కూడా చెప్పారు. ఈ నాలుగు విషయాలు ఈ ప్రవచనాల్లో మనం చూస్తాం. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికాడు, ఇస్సాకు 180 సంవత్సరాలు బ్రతికాడు, యాకోబు 147 సంవత్సరాలే బ్రతికాడు. అందులో 130 సంవత్సరాలు వాగ్దాన భూమి అయిన కానాన్లో బ్రతికాడు, 17 సంవత్సరాలు ఐగుప్తులో బ్రతికాడు. ఈ 17 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు మరింత ఎక్కువగా దేవుని యొక్క సన్నిధి ప్రసన్నతను ఆయన కలిగి ఉన్నట్లుగా లేఖనం మనకు సాక్ష్యం ఇస్తుంది. ఫరో అడుగుతాడు, నీ వయసు ఎంత అని. నేను బ్రతికిన దినాలు 130, యాత్ర చేసిన దినాలు 130, బ్రతికిన దినాలు చాలా కొంచెం అంటారు. ఆ కొంచెం దినాలు ఇక్కడ కనపడతాయి. ఎప్పుడైతే తన అవసాన కాలం సమీపించింది అని తనకు అర్థమైందో అప్పుడు తన కుమారులను పిలిచాడు. 12 మంది కుమారులు వచ్చారు. వారి గురించి కేవలం మంచి మాటలే కాదు, వారి గురించిన వారి జీవితాల్లో ఉన్న పాత జీవితాన్ని గురించి కూడా ప్రవచనం చెప్పారు. అదే మన పిల్లల గురించి ఎవరైనా మనల్ని చెప్పమంటే మనం అన్ని మంచి విషయాలే చెప్తాం. స్వాతిముత్యం, మాణిముత్యం, మా అబ్బాయి అంత మా అమ్మాయి అంత గొప్పవాళ్ళు లేరు అని. కానీ ప్రవక్త అయిన యాకోబు వారి జీవితాల్లో ఉన్న లోపాన్ని, పాపాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. వారి భవిష్యత్తును ఆ పాపాన్ని బట్టి కూడా స్పష్టంగా పలుకుతూ ఉన్నాడు. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. హానోకు దేవునితో నడిచాడు. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం చూస్తాం 22-24 వచనాలు. కాబట్టి హానోకుకు దేవుడు జరగబోయేటువంటి విషయాలు బయలుపరిచినట్లుగా యూదా పత్రికలో చూస్తాం. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లనను అని 2వ రాకడ గురించి ఆయన ప్రవచించినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం. యాకోబు కూడా దేవునితో నడిచాడు. ఆ పదం ఉపయోగించలేదు, కానీ ఆయన జీవితాన్ని గురించి చెప్తూ 48-15 అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో, అంటే ఎవరెవరు నడిచారు? అబ్రహాము, నోవాహు, హానోకులేనా? వీరు కూడానా? అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు. అంటే ఈయన కూడా దేవునితో నడుస్తున్నాడు. అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక కదా. దేవునితో నడిచినప్పుడు దేవుడు భవిష్యత్ విషయాలను తెలియపరుస్తున్నారు. ఈ మాట మీరు మనసును పెట్టండి. దేవునితో నడిచిన వారికే దేవుడు భవిష్యత్ విషయాలను బయలుపరుస్తారు. అది వారి గురించి, వారి కుటుంబ సభ్యుల గురించి లేదు. దేవుని సంఘంలో అవసరమైనటువంటి వ్యక్తుల గురించి, దేవునితో నడిచిన వారి చేతనే దేవుడు తన భవిష్యత్ విషయాలను తెలియపరిచి పలికించడం మనం లేఖన సారాంశంగా చూస్తాం. ఇర్మియా కొందరి విషయంలో చాలా అరుదుగా ఇలాగ జరుగుతుంది. ఇర్మియా విషయంలో అతడు తల్లి గర్భంలో ఉండగానే 4వ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 4వ వచనం, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను రూపింపక మునుపే నిన్నెరిగి తిని, గర్భంలో రూపింపక మునుపే నేను నిన్నెరిగి తిని. 23వ అధ్యాయము 20వ వచనం చూడండి. తన కార్యమును సఫలపరచు వరకు, తన హృదయాలోచనలు నెరవేర్చు వరకును యెహోవా కోపము చల్లారదు. అంత్య దినముల్లో ఈ సంగతి మీరు బాగుగా గ్రహించుదురు. అలాగే 30వ అధ్యాయం 24వ వచనంలో, 48-47 వచనాల్లో అనేక స్థలాల్లో మనం చూస్తాం అంత్య దినముల్లో జరగబోయేది ఇర్మియాకు తెలియపరిచారు. ఇక్కడ తల్లి గర్భంలో ఉండగానే, రూపుదిద్దుకొనక మునిపే దేవుడు ఆయన, అంటే తల్లి గర్భంలో రూపింపక మునిపే అంటే ఇర్మియా యొక్క తల్లిదండ్రులు జతపరచబడక మునిపే, వారు వివాహం చేసుకోక మునిపే ఆ తండ్రి గర్భంలో ఇర్మియాను దేవుడు చూశాడు. ఇర్మియాను దేవుడు చూశాడు. లేవి పుట్టక మునిపే లేవి
అబ్రహాము ద్వారా దేవునికి దశమాంశములు ఇచ్చాడు. జ్ఞాపకమైన హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం 7వ అధ్యాయంలో. కాబట్టి కొందరి విషయంలో తల్లి గర్భంలో రూపుదిద్దుకొనక మునిపే వారిని దేవుడు తన ప్రవక్తలుగా ఏర్పాటు చేయడం చూస్తాం. మరికొందరి విషయంలో వారు దేవుని ప్రణాళికలో ఉన్నవారే, కానీ వారు దేవునితో నడిచిన తరువాత వారిని ప్రవక్తలుగా ప్రత్యేకించుకొని వారి ద్వారా జరగబో సంగతులు, అంత్య దినముల్లో జరగబోయేటువంటి సంగతుల గురించి లేఖనం సాక్ష్యం చెప్తుంది. అంత్యదినములు అనేటువంటి మాట 19 పర్యాయములు ఉంటుంది. అందులో యోహాను సువార్త 4వ అధ్యాయంలోనే 4 పర్యాయములు ఉంటుంది. 40వ వచనం యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రభు వల్ల సంబంధించిన విషయాల్లో 39 అంత్యదినమున దానిని లేపటయే నన్ను పంపిన వాని చిత్తమయ్యున్నది. 40వ వచనం అంత్యదినమున నేను వానిని లేపదును. 45వ వచనం 44 అండి. నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించితేనే కానీ ఎవడును నా యొద్దకు రాలేడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. 54వ వచనం అంత్యదిన 4 పర్యాయాలు ఇక్కడ ఒక చోటే ఉంటుంది. అంటే ప్రభు వల్ల సందర్భంగా వ్రాయబడినటువంటి లేఖనాల్లో మిగిలిన అనేక సందర్భాల్లో అంత్యదినాలలో లేపబడేటువంటి విషయాన్ని గురించి, అంత్యదినాల గురించి, అంత్యదినములు అని వ్రాయబడిన ప్రతి సందర్భంలోనూ జరగబోయే సంగతుల గురించి తెలియచేయడం మనం చూస్తాం. ఇక్కడ యాకోబు అవసాన దశలో పడక మీద ఉండి తన కుమారులందరినీ పిలిపించి అంత్యదినముల్లో మీకు సంభవింపబో సంగతులను నేను మీకు తెలియపరుస్తాను అని ఆశీర్వదించడం మొదలుపెట్టాడు. ఈ ఆశీర్వాదం అన్నప్పుడు కేవలం మేలులు జరగడమే కాదు, వారి జీవితాల్లో జరగబోయే కీడుని గురించి కూడా ముందుగా తెలియపరిచారు. ఆ హెచ్చరిక, ఆ గద్దింపులు చూస్తాం. ఆ కీడుని గురించినటువంటి నష్టాన్ని గురించిన హెచ్చరిక, గద్దింపు కూడా ఆశీర్వాదమే. నీతిమంతుల గద్దింపులు తైలాభిషేకములు నేను వాటిని త్రోసివేయకుందునుగా అంటాడు భక్త దావీదు. ఇక్కడ చూడండి, ఆదికాండము 32వ అధ్యాయము 33వ అధ్యాయం మనం చూస్తే 33వ అధ్యాయంలో ఉన్నటువంటి సీక్వెన్స్ వేరు. ముప్పైవ అధ్యాయం ఆదికాండము 29-30 అధ్యాయాల్లో ఉన్న సీక్వెన్స్ వేరు. లేయాకు మొదటిగా రూబేను, 33వ వచనం రూబేను, 34 షిమ్యోను, 35 లేవి, 34 చివరిలో లేవి, 35లో యోధా. ఈ నలుగురు లేవికి పుట్టినవారు, లేయాకు పుట్టినవారు. ఆ తర్వాత యాకోబు దాసికి బిల్హాకు దాను, నఫ్తాలి పుట్టారు. 30వ అధ్యాయం 6-8 వచనాల్లో దాను, నఫ్తాలీలు పుట్టారు. ఆ తర్వాత జిల్ఫాకు 11లో గాదు, 13లో అషేరు పుట్టారు. ఆ తర్వాత మరలా లేయాకు 18లో ఇషాకారు, 20లో జబులును పుట్టినట్లుగా మనం చూస్తాం. 21లో దీనా పుట్టారు. 24లో ఏసేపు పుట్టినట్లుగా మనం చూస్తాం. ఈ మాటలు ఎందుకు నేను మీకు పరిచయం చేస్తున్నాను అంటే 35వ అధ్యాయం 18వ వచనంలో బెనోని పుట్టినట్లుగా మనం చూస్తాం. ఈ క్రమం ఇది, వారు పుట్టిన జనన క్రమం అది. కానీ యాకోబు ఆ బిడ్డలను దీవించినప్పుడు ఆ జనన క్రమంలో దీవించాల. ఆర్డర్ మారింది, కానీ ఎవరి దీవెనలు వాళ్ళకి ఇచ్చారు. ఎందుకు ఈ మాట ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే, ఈ వంశావళిని గురించి చెప్పినప్పుడు ఆదికాండం 29-30 అధ్యాయాలు
వారి జనన క్రమం ఉంటుంది. 49వ అధ్యాయంలో యాకోబు తన బిడ్డలను దీవించిన ఆశీర్వాద క్రమం ఉంటుంది. 32, 33 అధ్యాయాలలో 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో మోషే ఈ గోత్రకర్తలను దీవించిన క్రమము వేరుగా ఉంటుంది. అలాగే ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 14 నుండి చూస్తే ఈ వంశావళి క్రమం ఉంటుంది. చివరికి వచ్చేటప్పటికి దాను గోత్రం కనపడదు, ఎఫ్రాయిము గోత్రం కనపడదు. మొట్టమొదట్లో దాను గోత్రం ఉంటుంది. ఎందుకు ఈ గోత్రాలు తొలగించబడ్డాయి? ఇది ఒక పరిశోధన అంశం. నేను మీకు పరిచయం చేయాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏమిటి అంటే, ఒక ఆర్డర్లో ఆయన దీవించలేదు, ఆశీర్వదించలేదు. ప్రభు ఆయనకి ఏం చెప్పారో, ఎవరికి ఏ మాట ముందు చెప్పమని చెప్పారో ఆ మాటే చెప్పుకుంటూ వచ్చారు. ఆ క్రమంలో మొట్టమొదటిగా 49వ అధ్యాయం ఆదికాండం 2వ వచనంలో 3వ వచనంలో రూబేను గురించి చెప్తున్నాడు కదా. రూబేను గురించి చెప్తున్నాడు, నీవు నా పెద్ద కుమారుడు, నా శక్తియు, నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్యాతిశయములను బలాతిశయము నీవే. నీళ్ల వలె చంచలువై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రము చేస్తవి, అతడు నా మంచం మీదకి. ఇది 40 సంవత్సరాల క్రితం ఇంచుమించు తను చేసిన పాపం. రూబేను బిల్హా విషయంలో తన తండ్రి దాసి అయిన తల్లి సమానరాలైనటువంటి వ్యక్తితో చేసిన పాపం. 40 సంవత్సరాలైంది. అతడు పశ్చాత్తాపడినట్లుగా లేఖనాల్లో మనకి ఎక్కడ కనిపించదు. ఇతడు మర్చిపోయినట్లుగానే అనిపిస్తుంది. కానీ ఆ తండ్రి హృదయంలో ఆ కుమారుడు చేస్తున్నటువంటి పాపం అలాగే నిలిచిపోయింది. ఆ పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆ పాపాన్ని జ్ఞాపకం చేస్తూ ఎత్తి చెబుతూ ఆయన అంటున్నాడు ఏమని, నువ్వు నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయం పొందుదువు. చంచల మనస్తత్వం కలిగి ఉంటారు, అతిశయంగా ప్రవర్తిస్తారు. చంచలమైన మనస్సు అంటే అర్థం ఏమిటి? స్థిరంగా ఉండరు, క్రమంగా ఉండరు, ఒక మాట మీద నిలవబడే తత్వం కాదు. 52 ఆదివారాలు క్రమంగా రావాలనే స్థిరమైన చిత్తం ఉండదు. వస్తే సమయానికి రారు. వచ్చిన వాళ్ళు కాసేపు, ఒక గంట సేపు కూడా నిలకడగా కూర్చోలేరు. ఇలాంటివన్నీ ఏ లక్షణాలను చూపిస్తున్నాయి? ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంప్షన్ చెప్తున్నాను. పసిపిల్లలు ఉంటారు, లేదు శారీరకంగా బలహీనలైన వారు ఉంటారు. అలాంటి వాళ్ళు న్యాచురల్ నీడ్స్కి వెళ్ళవలసి వస్తుంది. వాళ్ళ గురించి నేను చెప్పడంలా, ఆరోగ్యవంతులు యథార్థవంతులైనటువంటి వ్యక్తుల గురించి నేను చెప్తున్నాను. ఏ విషయంలో ఒక వాక్యం చదవాలని ఇంట్లో కూర్చుంటారు, కొంచెం సేపు చదివిన తర్వాత దాని మీద మనసు నిలపలేరు. ప్రార్థన చేయాలని కూర్చుంటారు, దాని మీద మనసు నిలపలేరు. చేయవలసిన పనులు జవాబుదారీతనం కలిగి ఉండాలి అన్న జ్ఞానం తెలిసిండు కూడా జవాబుదారీతనం నిలపడంలో స్థిరత్వాన్ని కలిగి ఉండలేరు. ఇలాంటి వారు చంచలత్వం. ఈ 12 గోత్రాల వారికి దేవుడు పలికించిన, యాకోబు ద్వారా పలికించిన ప్రవచనాలు కేవలం ఆ 12 గోత్రాల వారికి మాత్రమే కాదు, మానవ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క గుణగణాలు, దాని ప్రకారం ఎవరైతే ఆ పాజిటివ్ థింగ్స్ని కలిగి ఉన్నారో వాళ్ళకి కలిగే ఆశీర్వాదాలు, నెగిటివ్ థింగ్స్ కలిగి ఉన్నారో వాళ్ళకి కలిగే శాపాలు, ఇవి మానవ జాతి అంతటికి సంబంధించినటువంటి విషయాలు. ఈ మాట మీరు మనసుని పెట్టండి. మొదటి 4 నెగిటివ్గా చెప్పాడు, ఆ తర్వాత 7 దాంట్లో కూడా నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అది ఇంకొక రకమైనటువంటి శైలి. ఒక్కరికి మాత్రం పాజిటివ్ థింగ్ చెప్పారు, ఒక్కడు ఏసేపుని గురించి చెప్పిన విషయాలన్నీ పాజిటివ్గా ఉన్నాయి. మొదటి 4 గోత్రాల వాళ్ళకి చెప్పినటువంటి విషయాలు పూర్తి నెగిటివ్గా ఉన్నాయి. అందులో రూబేను గురించి చెప్పబడింది, నీళ్ల వలె చంచలుడివై నువ్వు అతిశయం పొందుదువు, నీ తండ్రి మంచం మీదకి ఎక్కితేవి, దాన్ని అపవిత్రపరిచితివి. లేఖనం చెప్తుంది, తల్లిదండ్రులను సన్మానిస్తే వారు దీర్ఘాయుషులు అవుతారని. తల్లిదండ్రులను సన్మానించకపోతే వారి గురించి చాలా శాపవచనాలు ఉన్నాయి. లోయకాకులు వారి కన్నులు పీకుతాయని, వారికి మరణమే తథ్యమని కంక్లూజన్. అది తల్లిదండ్రులను సన్మానించడం, తల్లిదండ్రులను గౌరవించడం అనే ప్రక్రియ రూబేన్ ద్వారా మనం నేర్చుకుంటాం. రూబేన్ చంచల మనస్కుడయ్యాడు. వాళ్ళని మనకు ఒక రోల్ మోడల్గా చూపిస్తున్నాడు ప్రభు. వాళ్ళ జీవితాల్లో వారు చేసినటువంటి తప్పును బట్టి మన జీవితాల్లో మనం చక్కపరుచుకోవాల్సినటువంటి విషయాల గురించి ఈ లేఖనం మనకు పరిచయం చేస్తుంది. ఈ మాటలు మీరు మనసును పెట్టండి.
అంత్య దినాలలో జరిగేటువంటి సంభవాల గురించి అనేక విషయాలు లేఖనాల్లో వ్రాయబడ్డాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనం. అని ప్రారంభించారు శ్రమల గురించి. 5:9 చూడండి, 5:9 చూడండి. లోకమందున్న మీ సహోదరులందరూ ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. దేవుడు చెప్తున్నాడు, మీరు చంచల మనస్కులుగా ఉండవద్దు అనేటువంటి లేఖనాలు అనేక చోట్ల వ్రాయబడ్డాయి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారును ఆస్థిరులైన వారి మనసులను మరులు గొల్పుచు లోభిత్వమందు సాధకం చేయబడిన హృదయం గలవారును శాపగ్రస్తులై ఉండి తెన్నని మార్గమును విడిచి బెయేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయి యేసు ప్రభు దగ్గరికి వచ్చి డబ్బును ఆశించడం, యేసు ప్రభు దగ్గరికి వచ్చి దేవుని గణపరిచిన వాళ్ళు తమను తాము గణపరుచుకోవడం, కీర్తిని కోరుకోవడం, ఘనతను కోరుకోవడం, ఇవన్నీ కూడా మార్గము తప్పించేటువంటి ప్రక్రియలే. 3వ అధ్యాయము అనేక వచనాలు ఉన్నాయి. 16వ వచనం. ఇలాంటి వారు లేఖనాలను కూడా అపార్థం చేసుకుంటారు. వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలో బోధించుతున్నాడు పౌలు గురించి చెప్తూ. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించడం కష్టమైనవి. వాటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు. విద్యావిహీనులను దేంతో పోల్చారు? విద్య కలిగి స్థిరత్వం లేని వారిని విద్యావిహీనులతో పోల్చాడు. విద్యావిహీనులను, అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనం కొరకు అపార్థము చేయిస్తారు, వక్రంగా తిప్పేస్తారు. ఎందుకు? స్థిరత్వం లేకపోతే. రూబేను స్థిరత్వం లేనటువంటి వ్యక్తికి సాదృశ్యంగా ఉన్నాడు. స్థిరత్వం లేనటువంటి వ్యక్తికి సాదృశ్యంగా ఉన్నాడు. అంటే నిరాశ, ఎప్పుడు చూసినా అతని జీవితంలో నిరాశ. అతడు చేసిన పాపాన్ని బట్టి అతని జీవితంలో నుండి, అతని వంశావళిలో నుండి ఒక న్యాయాధిపతి లేవనెత్తబడలా, ఒక ప్రవక్త లేవనెత్తబడలా, ఒక అధికారి లేవనెత్తబడలా. నువ్వు విశ్వాసమునందు స్థిరంగా ఉంటే, అప్పగించిన పని నమ్మకంగా చేయడానికి నువ్వు ఇష్టపడే వ్యక్తిగా ఉన్నట్లయితే, ప్రభు నాకు అప్పగించిన పని ఇది, నేనైతే నా అంతా నేను చేయలేను, కానీ నా ప్రభు సహాయంతో నేను చేయగలను, ప్రభు మీద ఆధారపడి నువ్వు చేయగలిగితే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:58 ఏం చెప్తుంది? మీరు స్థిరులను కదలని వారును అయి ఉండి, మీ ప్రభువునందు ప్రయాస వ్యర్థం కాదని ఎరిగి స్థిరులు కదలని వారైతే మీలో నుండి ప్రవక్తలు లేవనెత్తబడతారు, మీలో నుండి న్యాయాధిపతులు లేవనెత్తబడతారు, మీలో నుండి అధికారులు లేవనెత్తబడతారు. మీరు చంచలమైన మనసు కలిగి ఉండే రూబేను గోత్రంలో నుండి ఏ ప్రవక్త లేవనెత్తబడలేదు. రూబేను వాళ్ళ గోత్రంలో నుండి ఏ అధికారి లేవనెత్తబడలేదు. చంచలమైన మనసు ఎంత ప్రమాదకరమైందో. నేను మనసు నిలవబెట్టలేకపోతున్నానండి, వాక్యం చదవలేకపోతున్నా, ప్రార్థన చేయలేకపోతున్నా, పరిశుద్ధుల సహవాసానికి రాలేకపోతున్నా, ఆదివారం క్రమంగా రాలేకపోతున్నా, సమయానికి రాలేకపోతున్నా. ఇవన్నీ నువ్వు చెప్పే సాకులు కదా. ఆలోచించేయి. ఈ టైంకి నువ్వు ట్రైన్కి వెళ్ళాలి, ఫ్లైట్కి వెళ్ళాలి, రైలుకి వెళ్ళాలి, ముందుగా వెళ్తావా వెళ్ళవా? అందుకంటే తక్కువ విలువైందా దేవుని సన్నిధి? కాదు కదా. కానీ ఆ స్థిరత్వాన్ని ఎందుకు సాధన చేయవు? నువ్వు చేయని కారణాన్ని ఏ ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు? అది నీ తరం వరకే కాదు, నీ తదుపరి తరాలకు కూడా నువ్వు క్రమబద్ధమైన భక్తి జీవితాన్ని సాధన చేస్తే, స్థిరత్వం కలిగిన దైవ భక్తి. మరికొంతమంది ఇక్కడ ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. చెప్పింది ఒక వర్తమానం గుర్తుపెట్టుకోరు. వెళ్ళొద్దని చెప్పడం నా ఉద్దేశం కాదు. నీకు మేలు కలిగించే దైవసేవకుడికైనా ఆశీర్వాదకరంగా ఉండే దైవసేవకులు, గొప్ప అభిషేకం కలిగిన దైవసేవకులు వస్తే సేవకుడు వెళ్ళాలి, విశ్వాసులు వెళ్ళాలి. వెళ్ళొద్దని నేను చెప్పడంలా, వెళ్ళినప్పుడు అక్కడ ఏదైనా మనం నేర్చుకోవాలి. కానీ నువ్వున్న స్థలంలో నీ సేవకుడి ద్వారా నువ్వేం బోధించబడుతున్నావో ఆ క్రమాన్ని పాటించే వ్యక్తిగా ఉండాలి.
ఆ నియమాన్ని పాటించి ఆ స్థిరత్వాన్ని కలిగిన వ్యక్తిగా ఉండాలి. అప్పుడే నీ స్థిరత్వాన్ని బట్టి నీ తదుపరి వంశాలు ఆశీర్వదించబడతాయి. ఈరోజు క్రైస్తవ సమాజంలో అనేక మంది నీళ్ల వల్లే చంచలమైన మనసు, కొంతసేపు ఇది అంటారు, కొంతసేపు అది అంటారు. ఒక గురి కలిగి తీర్మానాలు చేస్తాం జనవరి 1 రోజు ఈ సంవత్సరం ఇలా ఉండాలి అలా ఉండాలని. ఎంతకాలం అవి కంటిన్యూ ఫాలో చేయగలుగుతున్నాం? 1 నెల, 2 నెలలు, 15 రోజులు, 20 రోజులు అయిపోయినాక మళ్ళీ మామూలే. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1 తారీఖు నుండి. అసలు ఆ తలంపు వచ్చినప్పుడు అప్పటి నుండి ఎందుకు ప్రారంభించావు? నా జీవితంలో ఇది సరిగా లేదు, నేను సరిగా ఉండాలి అనే తీర్మానం వచ్చినప్పుడు ఫస్ట్ నుండి చేద్దాం, ఇంకో డేట్కి ఎందుకు వాయిదా వేస్తున్నావు? ఆ దినము నుండి, ఆ సమయం నుండి ఒక తీర్మానం చేసుకొని ఈ దినము నుండి నేను ఇలాగ ఉండాలి. ఫెయిల్ అవ్వడం తప్పు అని నేను చెప్పడం లేదు, ఫెయిల్ అవ్వరు అని నేను చెప్పడం లేదు. ఆ మనస్సాక్షి నీకు కలిగినప్పుడు, పరిశుద్ధాత్మ నీ మీద అల్లాడుతూ ఆ ఆత్మ నీ ఆత్మతో మాట్లాడినప్పుడు, ఆ గద్దింపు నువ్వు అర్థం చేసుకున్నప్పుడు, నేను ఇలా ఉండకూడదు ఇలా ఉండాలి అనే మనసు నీకు వచ్చినప్పుడు, ఆ క్షణం నుండే ఆ నూతన తీర్మానం ఏదో అమలుపరచడానికి ఎందుకు నువ్వు సబ్మిట్ చేసుకో? అలా చేసుకున్నప్పుడు దైవాశీర్వాదం నీ తల మీద నిలిచి ఉంటుంది. చూద్దాంలే, వాయిదా వేస్తే ఈలోపు ఏదో వస్తుంది, ఇది అయిపోయిన తర్వాత అది మారుమనసు పొందనోళ్ళు చెప్తారు, నాకు ఆ పని ఉందండి, మా అమ్మాయి పెళ్లి కావాలి, లేకపోతే ఊరేళ్ళు రావాలి, ఇంకో పని కావాలి, తర్వాత వచ్చినాక బాప్తీసం తీసుకుంటా, వచ్చినాక క్రమంగా వస్తా. అది మారుమనసు లేని వాళ్ళు ముచ్చట. అది వాళ్ళకి తెలియదు దాని విలువ ఏమిటో. నువ్వు రక్షణ పొంది నీకు ఆ విలువ ఎందుకు తెలియదు? ఆలోచన చేయండి. ఇది మొదటి విషయం, రూబేను ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి విషయం. 5వ వచనం 49:5. షిమ్యోను, లేవి వీరిద్దరు కమల పిల్లలు కాదు, కానీ అలాగే ఆలోచించే విధానం, ఇద్దరి విధానం ఒకటిలాగా ఉంటుంది. షిమ్యోను, లేవి అనేవారు, వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు, వారి చెల్లెలను వారే విధవరాలుగా మార్చారు కదా. వాళ్ళ చెల్లెలు చేర్చబడిందని తెలిసినప్పుడు తండ్రి ఎంతో గడగడలాడిపోయాడు. 3 దినాల తండ్రి కుమారులందరూ పశువుల దగ్గర పొలాల్లో ఉన్నారు. వాళ్ళందరూ తిరిగి రావడానికి 3 దినాలు ఇంచుమించు వెయిట్ చేశారు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారు ఏం చేయాలని. ఆ తండ్రి ఏదో చెప్పారు, వీళ్ళేదో విన్నారు. కానీ వీళ్ళిద్దరు ప్రత్యేకంగా వారి సొంత ఆలోచన చేశారు. అందరూ కలిసి ఏం ఆలోచన చేశారు? మేము హెబ్రీలము, సున్నతి మా నిబంధన, మా దేవుడు మాకు ఆజ్ఞాపించిన విషయం, సున్నతి లేని మీకు మా బిడ్డను మీకు ఇయ్యము. కాబట్టి మీ పట్టణంలో ఉన్న పురుషులందరూ కూడా సున్నతి చేయించుకుంటే మా అమ్మాయిని ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు. ఈ నియమం ఈ 12 మంది కుమారులు తండ్రి గారు కలిసి చేశారు, వాళ్ళకి ప్రకటించారు, వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళ గ్రామం అంతా సున్నతి చేయించుకున్నారు. కానీ వీళ్ళిద్దరూ సొంత ఆలోచన చేశారు. ఆ రాత్రి వెళ్ళారు, కత్తులు తీసుకొని అందరినీ నరికేశారు, దీనాకి కాబోయే భర్తను కూడా నరికేశారు. ఈ స్వంత ఆలోచన చేయడం ద్వారా వారి జీవితాలు చూడండి, చెదరగొట్టబడిన జీవితాలుగా ఉన్నాయి, చెదిరిపోయిన జీవితాలుగా ఉన్నాయి. లేఖనాల్లో ఎక్కడ పరిశీలించినా ఆ సంభవాలు కనబడుతూ ఉంటాయి. వారి ఖడ్గములు, 5వ వచనం, బలాత్కారపు ఆయుధములు, నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు. ఇది దేవుని ఆలోచన కాదు, సొంత ఆలోచన చేశారు. మనుషుల మీద ఆధారపడ్డారు వీళ్ళు. నా గణమా వారి సంఘంలో కలుసుకొనవద్దు. వారు కోపం వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి. వారి కోపం వేంద్రమైంది, వారి ఉగ్రత కఠినమైంది. అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించేదను, ఇజ్రాయేల్లో వారిని చెదరగొట్టేదను. చెదరగొట్టబడ్డారు. ఎక్కడ చెదరగొట్టబడ్డారు? క్రీస్తుకు పూర్వం 770 సంవత్సరాల క్రితం 10 గోత్రాల వారు అష్షూరీయులు చెరపట్టుకొని పోయారు. క్రీస్తుకు పూర్వం 580 సంవత్సరాల క్రితం యూదా బెన్యామీను గోత్రాలు బబులోను చెరకు వెళ్ళారు. బబులోను చెరకు వెళ్ళిన యూదా బెన్యామీను గోత్రాలు తిరిగి వచ్చారు, కానీ ఈ 10 గోత్రాలు వాళ్ళు తిరిగి రాలేదు ఈనాటికి కూడా. కానీ వాళ్ళను కూడా కనికరించి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, అంత్యదినంలో నేను వారిని సమకూరుస్తానని. అది దేవుని యొక్క కనికరం. నేను మీకు పరిచయం చేస్తున్న అంశము, నువ్వు దేవుని చిత్తము మీద ఆధారపడక నీ స్వంత ఆలోచన మీద నువ్వు ఆధారపడి
నువ్వు నీ కార్యాలు చేసినట్లయితే అవి సఫలత పొందవు కదా, సరిగదా. చెదరగొట్టబడే పరిస్థితి ఎదురవుతుంది, చెదరగొట్టబడే పరిస్థితి ఎదురవుతుంది. ఈ మాటలు మీరు మనసును పెట్టండి, ఈ మాటలు మీరు మనసును పెట్టండి. వాళ్ళేమో నిరాశతో, రూబేను వాళ్ళు చంచలమైన మనస్సు కలిగిన వాళ్ళు, వాళ్ళకి నిరీక్షణ అనేది ఉండదు, నిశ్చయత అనేది ఉండదు, నిశ్చలత ఉండదు, చంచలమైన మనస్సు. కాబట్టి ఎంతసేపు నీ భక్తి జీవితంలో నువ్వు చేస్తున్నటువంటి భక్తి సాధన, నువ్వు చేసే క్రియలను బట్టి గుర్తుపట్టచ్చు. ఈరోజు ప్రత్యేకించుకొని దేవుని సన్నిధిలో కూర్చున్నావు, వాక్యం చదవాలి అని, ప్రార్థనలో గడపాలి అని, పరిశుద్ధుల సహవాసంలో ఉండాలి అని, దేవుని సన్నిధిలో గడపాలి అని ఆ ఆశ ఆలోచన కలిగి ఉన్నప్పుడు నీ యొక్క స్థిరత్వం నీ సాక్ష్యాన్ని చెప్తుంది. ఆటంకపరిచే పరిస్థితులు ఎన్ని ఎదురవుతాయి. ఫోన్ కాల్ వస్తుంది, వాళ్ళకేదో బాగాలేదు, రావాలి, నువ్వు వస్తే మాట్లాడితే నీది అవుతుంది, లేకుంటే ఈ అవసరం, నువ్వు అక్కడ నుండి లేచి వెళ్ళాల్సిన పరిస్థితులు, ఇలాంటివి ఎన్నో వస్తాయి. అలాంటప్పుడు నువ్వు తీసుకున్న తీర్మానం అది దేవుని పక్షంగా, దేవుని కొరకు నీవు ఆయనకు లోబడ్డానికి తీసుకున్న తీర్మానం. నువ్వు తీసుకున్న తీర్మానాన్ని నువ్వు గౌరవించకపోతే దేవుడు నిన్ను ఎలా గౌరవిస్తాడు? దేవుడు నిన్నేమన్నా తీర్మానం తీసుకోమన్నాడా? లేదు కదా. ఆయన చెప్పారు, నువ్వు ఇలా చేస్తే ఇలా జరుగుద్దని. అవును, నేను అలా చేయాలి, ఈ సమయం దేవునితో గడపాలి, ఈ వాక్యం ధ్యానం చేయాలని తీర్మానం నువ్వు చేసుకున్నావు. నువ్వు చేసుకుని దేవుని సన్నిధిలో కూర్చున్నావు. ఈలోపు ఏవో అభ్యంతరాలు, ఆటంకాలు వచ్చినాయి, అవరోధాలు వచ్చినాయి. దీన్ని పక్కన పెట్టేసి వెళ్ళిపోతే కూర్చున్నది ఎవరు? నువ్వే కదా. వెళ్ళిపోతుంది ఎవరు? నువ్వే కదా. నీ నిర్ణయం మీద నీకే గౌరవం లేకపోతే నీ నిర్ణయాన్ని దేవుడు ఎందుకు గౌరవించాలి? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఎప్పుడైతే ఆ స్థిరత్వం ఉంటుందో అప్పుడు దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని పొందుకోండి. ఇవన్నీ కూడా వారి జీవితాల్లో లోపాలుగా, దోషాలుగా, పాపాలుగా మనకు కనపడుతున్న విషయాలన్నీ ఎందుకొరకు వ్రాయబడ్డాయి? 10-11 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మనకు బుద్ధి కలగడానికి, మనకు బుద్ధి కలగడానికి. రూబేన్లో చంచలత్వం ఉంది, తత్కారణంగా నిశ్చయత లేదు, వారికి నిరీక్షణ లేదు, నిరాశతోనే బ్రతికారు. అలా బ్రతుకుతున్న ఆ కారణం చేత వారిలో నుండి దేవుని చేత వాడబడే ప్రవక్తలు రాలేదు, న్యాయాధిపతులు రాలేదు, అధికారులు రాలేదు. షిమ్యోను, లేవి వీరిద్దరి స్వభావాలు కోపం విషయంలో మిక్కిలి భయంకరమైనవి. సొంత ఆలోచనల మీద ఆధారపడ్డారు. సొంత ఆలోచనల మీద ఆధారపడడం చేత దేవుని ఆలోచనలకు భిన్నంగా ప్రవర్తించారు. అలా ప్రవర్తించడాన్ని బట్టి వారు చెదరగొట్టబడ్డారు. అలా చెదరగొట్టబడినటువంటి లేవి, షిమ్యోనులో లేవి పశ్చాత్తాపడ్డాడు. ఒక టైంలో ఆయనకి అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఆయన ఉపయోగించుకున్నాడు. ఎలాగో చూడండి, ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 8వ వచనం. లేవీని గూర్చి ఇట్లా, నేను నీ తుమ్మిము, నీ ఊరిము నీ భక్తునికి కలవు. తుమ్మిము ఊరిము అంటే, తుమ్మిము ఊరిము అంటే దేవుడు మాట్లాడే విధానాల్లో అది ఒకటి. ప్రధాన యాజకుని యొక్క ఛాతీ మీద పతకం ఉంటుంది. ఈ పతకం మీద 12 రత్నాలు ఉంటాయి. తర్వాత దానిలో 2 రత్నాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ పని చేయాలా వద్దా అని అడిగినప్పుడు ఆ ఏఫోదు మీద ఇవన్నీ ఉంటాయి. ఈ పని చేయాలా వద్దా అని దేవుడిని అడిగినప్పుడు అది చేయమని చెప్తే ఒక రత్నం వెలుగుతుంది, వద్దు అంటే ఇంకొక రత్నం వెలుగుతుంది. ఆ సూచనను బట్టి దేవుని యొక్క నడిపింపును వాళ్ళు పొందుకుంటారు. దేవుని యొక్క నడిపింపును వాళ్ళు పొందుకుంటారు. ఆ నడిపింపు ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తారు. దేవుడు ముందుకు వెళ్ళమంటే వెళ్తారు. అంటే దేవుడు మాట్లాడే విధానాల్లో పాత నిబంధన యాజకత్వ పరిచర్యలో తుమ్మిము ఊరిము అనేటువంటిది ఒక ప్రత్యేకమైన దేవుడు మాట్లాడేటువంటి విధానం. నీవు తుమ్మిము, నీ ఊరిము నీ భక్తునికి కలవు. మస్సాలో నీవు అతన్ని పరిశోధించితివి, మెరివా నీళ్ళ యొద్ద అతనితో వివాదపడితివి. అతడు నేను వాని నెరగనని తన తండ్రిని గూర్చియు తన తల్లిని గూర్చియు అనెను. తన సహోదరులను లక్ష్య పెట్టలేదు,
తన కుమారులని ఎంచలేదు. వారు నీ వాక్యమును బట్టి నీ నిబంధనను గైకొనిరి. వారు యాకోబునకు నీ విధులను, ఇజ్రాయేలునకు నీ ధర్మశాస్త్రమును నేర్పుదురు. నీ సన్నిధిన ధూపమును, నీ బలిపీఠం మీద సర్వాంగ బలిని అర్పించుదురు. యెహోవా అతని బలము అంగీకరించి. మీ సందర్భం ఏమిటి? నిర్గమకాండం 32వ అధ్యాయంలో మోషే పర్వతం మీదకి వెళ్ళి దేవునితో మాట్లాడి 40 దినాల తర్వాత తిరిగి వచ్చే సమయంలో కొండ క్రింద ఏం చేస్తున్నారు? బంగారు దూడను చేయించుకొని విచ్చలవిడిగా పాపం చేస్తున్నారు. అప్పుడు దేవుని కోపం దిగొచ్చింది. మోషే ఆగ్రహోద్ధుడయ్యాడు. ఆ 2 పలకలు పగలగొట్టాడు. ఆ తర్వాత అక్కడ క్రిందకి దిగి వచ్చాడు. ఆ విగ్రహాన్ని తీసుకొని పొడిగా చేసి నీళ్ళలో కలిపి ఆ నీళ్లు తాగించాడు. ఇంకా కోపం చల్లారలేదు. అప్పుడు ఏం చేశాడు మోషే? యెహోవా పక్షంగా ఉన్నవారెవరో నా పక్షంగా రండి అన్నారు. అప్పుడు ఈ లేవీలు వచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నారు. తల్లిని తల్లి అనుకోవాలా, తోడబుట్టిన వాళ్ళని తోడబుట్టిన వాళ్ళు అనుకోవాలా. వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేశారు. దేవుడు నరికేయమన్నాడు, నరికేస్తున్నా. నీ తల్లిని నీ తండ్రిని ద్వేషించకుంటే నీవు నాకు పాత్రుడు కావు. 10:34 మత్తయి సువార్త. అలాగున వాళ్ళు దేవుని పక్షంగా నిలవబడ్డారు. తిరిగి మరలా వారు దేవుణ్ణి ఆరాధించి ఆధిక్యతను పొందుకున్నారు లేవి గోత్రికులు. అవునా? ఈ అనుభవాలు ప్రభు మనకి నేర్పుతాడు. తప్పిపోయినప్పుడు, మన సొంత ఆలోచనల మీద నిలవబడితే ఈ వ్యాపారం నేను చేస్తా. వివాహ విషయాల్లో మరి ఎక్కువగా సొంత ఆలోచనలు. అవిశ్వాసికి పొత్తు ఎక్కడని బైబిల్ చెప్తుంటే ఆ వ్యక్తి అవిశ్వాసైనా నేను పెళ్లి చేసుకొని మార్చుకుంటా. ఇది వీని సొంత బైబిల్ అనమాట. ఈ సొంత ఆలోచనలతో పోయినాడు ఏమవుతాడు? చెదరగొట్టబడతాడు. ఇది బైబిల్ సారాంశం అండి. వాక్య ప్రకారం నువ్వు వెళ్ళి ఆయన మీద ఆధారపడితే చెదిరిపోయే పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని కూడా సమకూర్చే దేవుడు ఆయన. కానీ మొదటే నీ పునాదే, నీ బీజమే వాక్యానికి విరుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు చెదరగొట్టడమే చేస్తాడు. షిమ్యోను, లేవి విషయంలో మనం ఈ అనుభవాలను మనం చూస్తున్నాం. ఇది 2వ అనుభవం. 3వది యూదా 8వ వచనం 49:8. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు కదా. ఈ మాట మనసును పెట్టండి. యూదాని ఎవరు స్తుతిస్తారట? యూదాని బట్టి ఆయన తల్లి దేవుణ్ణి స్తుతించింది. 29:35. ఆమె మరల గర్భవతి అయి కుమారుని కని ఈసారి యెహోవాను స్తుతించెదని అనుకొని యూదాను పేరు పెట్టాను. యూదాను బట్టి ఆ తల్లిగారు దేవుణ్ణి స్తుతించారు. యూదాను బట్టి సహోదరులు దేవుణ్ణి స్తుతించారు. ఆయన సహోదరులందరూ యూదా అంటేనే స్తుతి. యూదా స్తుతించేవాడిగా ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించడం ఎంత గొప్ప ఆధిక్యత చూడండి, ఎంత గొప్ప ఆధిక్యత. ఇక్కడ నేను మీకు మాట పరిచయం చేస్తూ ఉన్నాను. రూబేను ఇంట్లో వాళ్ళతోనే కదా పాపం చేసింది. ఈ యూదా కూడా ఇంట్లో వాళ్ళతోనే పాపం చేశాడు, కోడలతో. మరి రూబేను విషయంలో అంత కఠినమైన శాపవచనాన్ని పలికిన దేవుడు యూదా విషయంలో ఎందుకు పలకలేదు అంటే, యూదా ఆ తప్పు చేసిన ఆ తప్పును తన సహోదరులందరి ఎదుట ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. 44వ అధ్యాయము ఆదికాండం 44వ అధ్యాయము 18వ వచనం నుండి. ఇక్కడ యోసేపు ప్రధానిగా ఉన్నాడు ఐగుప్తులో. ఆహారం కొరకు వచ్చిన సన్నివేశాలు ఇక్కడ కనపడతాయి. అప్పుడు షిమ్యోన్ను బంధించడం, వెళ్ళి బెన్యామీను తీసుకురమ్మడం, ఈ సన్నివేశాలన్నీ మీకు తెలుసు కదా. 23 అందుకు మీ తమ్ముడు మీతో రాని ఎడల జరిగిన విషయాలన్నీ చెప్తున్నాడు యోధా. రాని ఎడల మీరు నా ముఖం చూడకూడదని తమ దాసులతో చెప్పేది అని చెప్తూ ఆ విషయాలను చెబుతూ 27 నుండి అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య నాకిద్దరిని కనినని మీరు ఎరుగుదురు. వారిలో ఒకడు నా ఎదురు నుండి వెళ్ళిపోయాను, అతను నిశ్చయంగా దుష్ట మృగముల చేల్చబడినని చెప్పుకుంటారు. అప్పటి నుండి అతను నాకు కనబడలేదు. మీరు నా ఎదుటి నుండి ఇతన్ని తీసుకుపోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన నెరిసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోని దుఃఖంతో దిగిపోవునట్లు చేయదని మాతో చెప్పాను అని ఆ జరిగిన విషయాలన్నీ చెబుతూ, మా తమ్ముడి పట్ల మేము ఇలాగ నిర్దాక్షిణ్యంగా
మేము ప్రవర్తించామని ఒప్పుకున్నాడు అందరి ఎదుట. యోధా పశ్చాత్తాపపడ్డాడు, చేసిన తప్పును ఒప్పుకున్నాడు గనుక చేసిన తప్పును ఒప్పుకున్న కారణాన యోధా కనికరించబడ్డాడు. ఆయన స్తుతించే వ్యక్తిగా ఉన్నాడు, ఆయనను బట్టి స్తుతించేవారు ఉన్నారు, ఆయన సహోదరులు ఆయన్ని స్తుతిస్తున్నారు. నీవు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి పాపమును, దేవునికి విరోధమైన ప్రతి పాపాన్ని నువ్వు ఒప్పుకోవడం ద్వారా, దేవుని ఎదుట అవసరతను బట్టి మనుషుల ఎదుట నువ్వు ఆ పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా నువ్వు దేవుని స్తుతించిన వ్యక్తి అవుతావు. నిన్ను స్తుతించేవారు ఉంటారు, నీ సహోదరులు నిన్ను స్తుతించేవారు అవుతారు. మనం అనుకునేదేంటి, అమ్మో అన్ని మంచి విషయాలే చెప్తాం, ఫెయిల్ అయిన విషయాలు చెప్పాం. ఈ కారణాన ఈ సాక్ష్యం చెప్పడంలో 2 కోణాలు చెప్తాను ఎప్పుడు కూడా. నేను ఎదుటివానికి కీడు కలిగిస్తుంది అంటే అది సత్యమైనా చెప్పవద్దు. ఎదుటివానికి ఏ హాని కలిగించకపోతే ఆ సత్యం చెప్పు. దీనికి 1940 నుండి 70 వరకు జరిగిన సంఘటనలు ఉదాహరణ చెప్తాను. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. నీ పాపాన్ని నువ్వు దేవుని ఎదుట మనుషుల ఎదుట ఒప్పుకున్నప్పుడు నువ్వు స్తుతించే వ్యక్తిగా మార్చబడతావు. నిన్ను స్తుతించేవారు నీ కొరకు సిద్ధపరచబడతారు. యుధాల నుండి మనం నేర్చుకునేటువంటి పాఠాలు అవి. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ చెయ్యి శత్రువుల మెడ మీద ఉండడం అంటే నీ శత్రువులు నీకు లోబడి ఉంటారు. ఎక్కడ జరిగింది ఈ సన్నివేశం? దావీదు తన ఎదుట ఎవ్వరు నిలవబడలేదు, ఏ శత్రువు కూడా. చూడండి 18వ కీర్తన 34వ వచనం. నా చేతులకు యుద్ధము చేయు నేర్పువాడాయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టును. గొప్ప చేశాను. 37 నా శత్రువులను తరిమి పట్టుకొందును, వారిని నశింపచేయ వరకు నేను తిరగను. వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అణగదొక్కుదును. యుద్ధమున నీవు నన్ను బలము. కానీ శత్రువులందరి మీద విజయాన్ని పొందాడు. ఎవరు? దావీదు ఏ గోత్రీకుడు? యూదా గోత్రీకులకు అంత ఆధిక్యత ఎలా వచ్చింది? తమ పాపాన్ని దేవుని ఎదుట మనుషుల ఎదుట ఒప్పుకోవడం ద్వారా. చూడండి దేవుడు ఎంత న్యాయవంతుడో, దేవుడు ఎంత నిష్పక్షపాతంగా తీర్పు తీర్చే వ్యక్తిగా ఉన్నాడో. యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చేయి నీ శత్రువులు మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు. మిగిలిన 11 గోత్రాలు వాళ్ళు కూడా ఆయన ఎదుటి సాగిలపడతారు. అంతేకాదు రాబోయేటువంటి సంఘటనల గురించి చెప్తూ ఉన్నాడు. 9వ వచనం 49:9 ఆదికాండం. యూదా కొదమ సింహం. ఏ సింహం? కొదమ సింహం అంటే ఎదురుకి ఏదొచ్చినా దేన్నైనా చీల్చి అవతలు పడేస్తుంది. మంచి వయసులో, కోడి వయసులో ఉన్నటువంటి బలాన్ని కలిగిన సింహం అది ఏనుగైనా ఇంకేదైనా చీల్చేస్తుంది కొదమ సింహం అంటే. అంతేకాదు నా కుమారుడా, నీవు పట్టిన దాన్ని తిని వచ్చితివి. సింహం వలె గర్జించు ఆడు సింహం వలను అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను, అతను లేపు వాడెవడు. కాళ్ళు ముడుచుకొని పండుకునేది ఎవరు? పండుకునే సింహమే. ఏ పరిస్థితుల్లో కాళ్ళు ముడుచుకొని పండుకుంటుంది? వేటాడి చీల్చి కడుపు నిండా తిని అప్పుడు కాళ్ళు ముడుచుకొని పండుకోండి. దాన్ని లేపడానికి ఎవరైనా సాహసం చేస్తే మంచి తిన్న బలం మీద ఉంటుంది కదా, ఇంకెవరు తట్టుకోలేరు. యూదాని గురించి చెప్తున్నారు. శత్రువులను చీల్చి చెండాడి సింహాసనం మీద ధైర్యంగా కూర్చుంటారు. ఆ జయోత్సవంతో ఆనందంతో ఉన్నటువంటి వ్యక్తులను ఎవరు కనిపించినా వారు మాడి మసైపోవడమే. అంతటి ఉగ్రత వాళ్ళలో ఉండి వస్తుంది. యూదా గోత్రం యొక్క చూడండి, దావీదు శత్రువులు ఒక్కరిని కూడా లేకుండా అందరినీ సమూలంగా నాశనం చేశాడు. ఆ తర్వాత ఆయన కుమారుడైన సొలొమోను వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఒక్కరు కూడా ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు లేరు. అందరూ కప్పాలు కట్టారు. ఎక్కడి నుండి వచ్చింది ఆధిక్యత? ఆ తండ్రి చేసిన కార్యాలను బట్టి. ఆలోచన చేయండి. అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొని అతను లేపువాడేవాడు. షిలోహు వచ్చు వరకు అంటే మరలా తిరిగి రాజ్య పరిపాలన వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగిపోదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజ్య దండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందరు కదా. అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము
దేవుడు వాగ్దానం చేశాడు. 60వ కీర్తన ఇందాక చదివాం 7వ వచనం. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండం. యేసు ప్రభు వారు ఎన్నేళ్ల వయసులో దేవాలయంలో కూర్చొని ధర్మశాస్త్రోపదేశకులతో మాట్లాడారు, ప్రశ్నలు జవాబులు. ఆ సమయంలో సన్హెద్రిన్ సభ నుండి మరణ శిక్ష విధించే అధికారాన్ని రోమా ప్రభుత్వం తీసేసుకుంది. మరణ శిక్ష విధించే అధికారాన్ని ఇజ్రాయేలీల పార్లమెంట్ అయిన సన్హెద్రిన్ సభ నుండి రోమా ప్రభుత్వం తీసేసుకుంది. కాబట్టి ఈ సన్హెద్రిన్ సభ సభ్యులు కలవరంతో భయంతో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ 12 ఏళ్ల వయసులో యేసు ప్రభు వారు అక్కడ కూర్చొని మాట్లాడిన ప్రశ్నలకు వారి దగ్గర సమాధానం లేదు. ఎందుకనంటే లూకాసు వార్త 1వ అధ్యాయంలో దావీదు యొక్క సింహాసనాన్ని నేను ఇస్తాను అని చెప్పారు. 32వ వచనం, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును, ఆయన యాకోబు వంశస్థులను. యాకోబు వంశస్థులు అంటే ఆదికాండం 49లో కనబడుతున్న 12 గోత్రాల వారు. యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. అవును కదా. ఆ సింహాసనాన్ని 12 ఏళ్ల వయసులో దేవాలయంలో కూర్చొని ఈయన ప్రశ్నించాడు. వాటికి సమాధానాలు లేవు వాళ్ళ దగ్గర. అందుకే వారు విభ్రాంతి పొందారు, విస్మయం పొందారు, విస్మయం పొందారు ఈయన మాటలకు. అలా కలవరంతో ఉన్న వాళ్ళతో ఆయన మాట్లాడారు. ఆ దావీదు యొక్క సింహాసనం ఆయనకి ఇవ్వడం అనే ప్రక్రియ గురించి సూచన అక్కడ ప్రారంభమైంది. నెరవేర్పు 2వ రాకడలో ఆయన మధ్య ఆకాశానికి వస్తారు, సంఘం ఎత్తబడుతుంది, అక్కడ వివాహ విందు జరుగుతుంది. ఆయన తర్వాత ఆయన మరలా తిరిగి వస్తాడు. ఈ వేవేల పరిశుద్ధులను వెంట తీసుకొని ఎక్కడికి దిగి వస్తాడు? ఆయన ఒలీవ కొండ మీదకి దిగి వస్తారు. ఒలీవ కొండ మీద, సియోన్ కాదు, ఒలీవ కొండ మీదకి దిగి వస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది? హర్మగిద్దోని యుద్ధం జరుగుతుంది. హర్మగిద్దోని యుద్ధంలో విపరీతమైన మారణకాండ జరుగుతుంది. హర్మగిద్దోని లోయ 200 మైళ్ళు, ఇంచుమించు 300 కిలోమీటర్ల రక్తంతో ఏర్లై పారుతుంది. గురపు జీనంత లోతున ఆకాశ పక్షులను పిలుస్తారు. ఒకటి హెలికాప్టర్ అంత ఉంటుంది పక్షి, వచ్చి ఆ మాంసాన్ని తినమని ప్రభువే పిలుస్తాడు. ఆ సన్నివేశాలు జరగబోతున్నాయి. ఆ సింహాసనం యుగ యుగాలు ఉంటుంది. ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన, గోగు మాగోగు యుద్ధం, అది ఒక్క రోజులోనే అయిపోతుంది. ఆ తర్వాత ఈ సృష్టి లయమైపోతుంది, నూతన సృష్టి చేస్తారు. మనం ఆయనతో కూడా ఉండి రాజ్యం వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇజ్రాయేలీల గురించి చెప్తూ మనం ఆయనతో రాజ్యం వెళ్ళబోతున్నామని ఎందుకు చెప్తున్నాం అంటే మనకు వాగ్దానం ఇచ్చాడు. గలతీ 3:13, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం, మనము లేకుండా వారు సంపూర్ణులు కాకుండా నిమిత్తం. అవునా? మనకు ఆ వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఈ లక్షణాలన్నీ మనకి ఎందుకు తెలియపరుస్తున్నాడు? అలాంటివి మీలో కూడా ఉన్నాయి. చంచలమైన మనస్సు ఉంది, స్థిరత్వం ఉండదు. అది మార్చుకోండి. ఆనాడు రూబేను పశ్చాత్తాపడలేదు. నువ్వు పశ్చాత్తాపడితే ఆ స్థిరమైన మనసు ఇవ్వడానికి నీకు ఇష్టపడుతున్నాడు దేవుడు. షిమ్యోను, లేవీలు, వారి కోపము మిక్కులు వేండ్రమైంది. వారి ఉగ్రత కఠినమైంది. మనం ఎంత కోపదారులు, అన్నీ సక్రమంగా ఉంటే మనంత మంచోళ్ళు ఎవరు లేరు అని అంటారు. మనమే చెప్తాం, నాకు కోపం వస్తే అండి నేను ఏది ఓర్చుకోలేను. అది నన్ను కట్టుకున్న భర్త అయినా, కట్టుకున్న భార్య అయినా, నేను కట్టుకున్న భార్య అయినా, కన్న బిడ్డలైనా, కోపం వస్తే నేను అసలు ఓర్చుకోలేను, తట్టుకోలేను. నాకు కోపం వస్తే నేను మనిషినే కాదు, సత్యమే చెప్తారు. దాని నుండి విడిపించే దేవుడు. ఆ కోపం అంటే నీ స్వంత ఆలోచన మీద నువ్వు ఆధారపడతావు. నీ స్వంత ఆలోచన మీద నువ్వు ఆధారపడితే చెదరగొట్టబడతావు. నీ వంశము, నీ కుటుంబం స్థిరంగా ఉండదు. యూదా నుండి మనకు నేర్పించే, షిమ్యోను, లేవీల నుండి మనకు నేర్పించే పాఠం అది. తర్వాత యూదా పాపం చేశాడు, కానీ ఇంచుమించు అదే పాపం చేసిన రూబేనుకు వచ్చిన శాపం యూదా మీదకి రాలేదు. ఎందుకంటే మనుషులందరి ఎదుట ఆ పాపాన్ని ఒప్పుకున్నాడు, క్షమించబడ్డాడు. ఆ విషయాన్ని ఎలా రాస్తున్నాడో చూడండి. మనం ప్రభు బల్ల కొరకు
సిద్ధపడుతున్నాం. ఇది క్రిస్మస్ వేడుక. నెక్స్ట్ వీక్ వచ్చేప్పటికీ క్రిస్మస్ పండుగ ఉంటుంది. ఆ పండుగను ఇది సంధానం చేస్తూ ఒక చారిత్రాత్మకమైన కథనంలో నుండి ప్రభు బల్ల దగ్గరికి నేను మిమ్మల్ని తీసుకొస్తున్నాను. ఈ మాట మీరు మనసును షిలోహు వచ్చే వరకు, అంటే యేసు ప్రభు వారి యొక్క పరిపాలన వచ్చే వరకు యూదా యొద్ద నుండి దండము తొలగిపోదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగిపోదు. ఇక్కడ ఎలా ఉంది? అతని కాళ్ళ మధ్య అంటే సింహం వలెను, గర్జించు ఆడు సింహం వలెను. గర్జించు ఆడు సింహం. ఆడిసింహం ఎప్పుడు గర్జిస్తుంది? అది వేటకే వెళ్ళదు. వేటకి వెళ్ళేది మగసింహం, కొదమ సింహం. అది చీలుస్తూ చెండాడదు. ఇది ఎప్పుడు గర్జిస్తుంది? అది తన పిల్లల్ని కావలి కాస్తుంది. ఆ పిల్లలకి ఏదైనా ప్రమాదం వస్తుంది అంటే శివంగి లాగలేదు. శివంగి దాని పేరు కదా. గర్జించు ఆడు సింహం వలన దాన్ని తట్టుకోవడం మగసింహాలకు కూడా సాధ్యం కాదట. అంత తీవ్రమైన రోషంతో స్పందిస్తుంది అది. ఆడసింహం యూదా గోత్రం యొక్క లక్షణాలు అవి. అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొని అతను లేపువాడెవడు, అంటే లేపగలిగిన శక్తి కలిగిన వాడు ఎవడు లేడు. షిలోహు వచ్చే వరకు యూదా నుండి దండము తొలగిపోదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు, ప్రజలు అతనికి విధేయులై ఉందరు. ఇక్కడ చదవండి 11వ వచనం. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి ద్రాక్ష చెట్టు చూసారా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా? దానికి గాడిదని కడితే ఆ చెట్టు ఉంటుందా? ద్రాక్ష చెట్టు కాండము కానీ కొమ్మలు కానీ దేనికి పనికిరావు. పొయ్యిలో పెట్టుకోవడానికి కూడా పనికిరావు. గడ్డి, వరిగడ్డి, ఎండుగడ్డి అన్నా ఇంకా వేడి వస్తుంది. ఇది పెట్టి కాలిస్తే వేడి కూడా రాదు. ఒక కట్టుకోయికి పనికిరాదు, దేనికి పనికిరాదు. దానికి గాడిదని కడతాడట. గాడిదని కడితే ఆ చెట్టు ఉంటుందా? ఇక్కడ చెప్తున్న గాడిద ఏ గాడిద కదా? ద్రాక్ష చెట్టుకు, ద్రాక్షవల్లికి తన, ద్రాక్షవల్లి ఎవరు? 15:1 యోహాను సువార్త. యేసు ప్రభు, నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. ద్రాక్షవల్లికి తన గాడిదను. గాడిద ఎవరు? నిర్గమాకాండం 34వ అధ్యాయం 20వ వచనం. ఈ పేజీ ఇలాగ పట్టుకొని చదవండి. కదా. పశువులైన మనుషులైన జ్యేష్ఠ సంతానం నాది అన్నాడు. గొర్రెపిల్లలో జ్యేష్ఠ సంతానం ఆయనదే. ఒకవేళ గాడిదకు జ్యేష్ఠ సంతానం పుడితే దానికి ప్రతిగా గొర్రెపిల్లనిచ్చి ఆ గాడిద పిల్ల జ్యేష్ఠ సంతానాన్ని బతకనివ్వాలి. ఒకవేళ గొర్రెపిల్లని ఇవ్వకపోతే ఆ గాడిద పిల్ల, తొలిచూలు పుట్టిన గాడిద పిల్ల మెడ విరిచి చంపేయాలి. మనం ఆ గాడిదలం, బ్రతకడానికి యోగ్యత లేని వాళ్ళం, అర్హత లేని వాళ్ళం. మన కొరకు గొర్రెపిల్లగా ప్రభువైన యేసు శిలువలో బలియాగం చేశారు. ఆయన బలియాగం చేశారు కాబట్టి మెడ విరచి చంపబడవలసిన మనం, నరకానికి వెళ్ళిపోవలసిన మనం, ఆ గొర్రెపిల్ల బలియాగాన్ని బట్టి మనం బ్రతికిపోయాం. దేవునికి స్తోత్రం చెబుదామా? చూడండి, ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లను కట్టి ద్రాక్ష రసములో తన బట్టలను, ద్రాక్ష రసములో ఎవరైనా ఉతుక్కుంటారట అండి ద్రాక్ష రసంలో కదా. ఎప్పుడైనా ఈ ద్రాక్ష రసం షర్ట్ మీద పడితే నా మరకపోవడానికి చాలా కష్టపడాలి. అటువంటి బట్టలు ఉతుక్కుంటున్నారట. ద్రాక్ష రసంలో తన బట్టలను, ద్రాక్షల రక్తములో తమ వస్త్రములను ఉతుకును. ఎవరు? యూదా గోత్రికులు. అతని కన్నులు ద్రాక్షరసము వలె ఎర్రనిగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. అతని కళ్ళు ద్రాక్ష రసం చేత ఎర్రగా ఎందుకు మారినాయి? లోబడిన వాళ్ళని తొక్కేస్తాడు. ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? 63 యెషయా గ్రంథం ప్రారంభ వచనాలు. బోస్రా నుండి రక్తవర్ణ వస్త్రములు ధరించి ఏదోము నుండి వచ్చుచున్న ఇతడెవరు? శోభిత వస్త్రములు ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాట్లాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడినైన నేనే. నీ వస్త్రం ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్షగానుగను తొక్కుచున్నవాని బట్టలు విలువ ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్షగానుగను తొక్కి తిని జనముల్లో ఎవడు నాతో కూడా ఉండలేదు. కోపగించుకుని వారిని త్రొక్కి తిని, రౌద్రము చేత వాడిని అణగద్రొక్కి తిని, వారి రక్తము నా వస్త్రం మీద చెందింది, నా బట్టల
మాటలన్నీ డాగులే, పగ తీర్చుకొను దినము నా మనస్సునకు వచ్చెను. దేవునికి లోబడని వారి విషయంలో తీర్పు తీర్చేది నేనే అని చెప్తున్నాడు ఆయన. తీర్పు తీర్చేది నేనే అని చెప్తున్నాడు. ఏమిటి? స్థిరమైన మనసును నువ్వు కలిగి ఉండకపోతే, చంచలమైన మనసును నువ్వు కలిగి ఉంటే, లేదు సొంత నిర్ణయాలు సొంత ఆలోచనలు తీసుకొని నీ ఆలోచన చొప్పున నువ్వు చేసే వ్యక్తిగా ఉంటే నువ్వు చెదరగొట్టబడతావు, నిరాశతో బ్రతుకుతావు. లేదు యూదావలే నీ పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధిలో లోబడితే యూదా గోత్రపు సింహం. ఇక్కడేమో కొదమ 9వ వచనంలో 49:9 కొదమ సింహము, గర్జించు ఆడు సింహము, కాళ్ళు ముడుచుకొని పండుకునే సింహంగా కనపడుతుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6-8 వచనాల్లో యూదా గోత్రపు సింహంగా కనపడుతుంది ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఆది కాండంలో కనపడిన ప్రభువైన యేసు ప్రకటన గ్రంథంలో కనపడుతున్నాడు. గ్రంథం విప్పేటువంటి సందర్భంలో ఆయనే న్యాయాధిపతిగా రాబోతూ ఉన్నాడు. కాబట్టి మనం మెడబెరిచి చంపబడవలసిన మనం ఆయన బలిగా అర్పించబడ్డాడు గనక ఆయన కనికరమును బట్టి మనం ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను బ్రతకనివ్వు అని మనము ఆయన వేడుకున్నప్పుడు మనకు రక్షణ ఇచ్చాడు. రక్షణ పొందిన మనం నిరంతరం ఆ ద్రాక్షరసం యొక్క రక్తంలో మనల్ని మనం కడుక్కుంటూ ఉంటే ఆ రాజ్యాధికారాన్ని పొందుకుంటాం. ఆ నిత్యత్వంలో యుగయాలు పరిపాలించే ఆయన సింహాసనం మీద మనం కూడా సింహాసనాసీనులం అవుతాం. అటు పరిపాలన మనకు వాగ్దానం చేయబడింది. ఎవరి ద్వారా? యూదా గోత్రం ద్వారా. యూదా గోత్రంలో నుండి వచ్చిన ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా. ఇక్కడ యూదా గోత్రం ఎన్నో గోత్రం? 4వ గోత్రం. ద్వితీయోపదేశకాండం 33లో ఎన్నో గోత్రం? 2వది. జ్ఞాపకమైనా చూస్తారా? 2వది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయానికి వచ్చేటప్పటికి మొదటి స్థానానికి వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్దామా? మనం ఆ యోధా గోత్ర వంశీకులం. మనల్ని పరిపాలించడం కొరకు దేవుడు పిలిచాడు. మనం పరిపాలించాలంటే పరిపాలన చేసేవాడికి ఉండే అధికారాలు, మొట్టమొదటిగా అతడు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చేవాడై ఉండాలి. అతడు న్యాయాధిపతి అయి ఉండాలి. న్యాయాధిపతి అయిన వాడే, పక్షపాతం లేకుండా తీర్పు తీర్చగలిగిన వాడే రాజు అవ్వడానికి అర్హుడు. అలాంటి రాజు యొక్క రాజ్యమే చిరకాలం ఉంటుంది. ఆ తీర్పు మనకు నేర్పడానికే ప్రభు వాళ్ళ దగ్గర మనల్ని మనం తీర్పు తీర్చుకోవడం అనే ప్రక్రియను మనకు అనుమతించాడు. 11వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 28వ వచనం. అది కాదు. ఎందుకు ఇక్కడ ఈ పాఠాన్ని నేర్పుతున్నాడు? నువ్వు ఒక రాజుగా దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నీకు నువ్వు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చుకుంటే నిన్ను ఒక రాజుగా దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఏదో గోత్రంలో చేర్చడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. అన్ని గోత్రాలు మంచివే, వాటిలో అన్ని గోత్రాల్లో లోపాలు ఉన్నాయి, ఒక గోత్రం తప్ప. కానీ ప్రతి గోత్రం నుండి ప్రభు మనకు ఒక పాఠం నేర్పుతున్నాడు. చంచలమైన మనసు కలిగి ఉండకూడదని రూబేను గోత్రం నుండి మనకు నేర్పుతున్నాడు. సొంత ఆలోచనల మీద ఆధారపడకూడదని షిమ్యోను, లేవి గోత్రాల ద్వారా మనకు నేర్పుతున్నాడు. మొదట తప్పిపోయింది లేవి గోత్రం. తర్వాత దైవ సేవకుడి యొక్క ఆలోచన చొప్పున దేవుని పక్షంగా నిలవబడ్డారు. యెహోవా పక్షంగా ఉన్నవాడెవడో నా పక్షంగా రమ్మని సేవకుడు పిలిస్తే ఆ సేవకుడు పక్షంగా నిలవబడ్డారు, దేవుని పక్షంగా. ఎదురుగా ఉన్న తల్లి, ఆ తండ్రి, తన తోడబుట్టిన వారా ఎవరు కాదు. దేవుని పనికి విరోధంగా పనిచేశారు, నరికేశారు, ఖండించారు. నీ భార్య, నీ పిల్లలు, నీ కుటుంబ సభ్యులు దేవుని చిత్తానికి విరోధంగా మాట్లాడుతూ ఉంటే, వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉండొద్దు, ఖండించాలి, దిద్దుబాటు చేయాలి. అది రాజు యొక్క లక్షణం. నిన్ను నువ్వు పరీక్షించుకున్నప్పుడు నీ పిల్లలు చూడు, సండే స్కూల్కి పంపుతావు, ట్యూషన్కి పంపుతావు, ఇంకా ఫర్దర్ యాక్టివిటీస్ ఏదైనా ఉంటే నాట్యమనో లేకుంటే ఎక్సర్సైజ్లనో యోగాలనో
ఇలాంటివన్నిటికో పంపుతావు. మంచి బట్టలు వేసి ఫంక్షన్లకు తీసుకువెళ్తావు, అన్ని చోట్లకు పంపుతావు, దేవుని సన్నిధికి తీసుకురావు. రమ్మని ప్రోత్సహించవు. ఏమని చెప్తావు? నాన్న ఇంట్లోనే ఉండు, ఇది ఈ మనీ తీసుకో, ఇది కొనుక్కో, ఆ టీవీ పెట్టుకొని చూడు. దేవుడు నేను లెక్క అడగడా? నీతో పాటు నీ పిల్లలు దేవుని సన్నిధిలో ఉండద్దా? ఇలా ప్రతి చిన్న విషయాన్ని పక్షపాతం లేకుండా తీర్పు తీర్చుకోవాలి. సమయానికి రాలేకపోతున్నావు, ఎందుకు రాలేకపోతున్నావు? పక్షపాతం లేకుండా తీర్పు తీర్చుకో. క్రమాన్ని పాటించలేకపోతున్నావు, చంచలత్వం, ఎందుకు ఫెయిల్ అవుతున్నావు? ప్రభువుని అడుగు. ఆ రూబేను గోత్రం కూడా ప్రకటన గ్రంథంలోకి వచ్చింది, కానీ దాను గోత్రం తప్పిపోయింది, ఎఫ్రాయిం గోత్రం లేకుండా పోయింది. ఎందుకో గతంలో చెప్పాను ఆ విషయాలు, ఇప్పుడు సందర్భం కాదు కనుక నేను చెప్పడం లేదు, ప్రసంగం పొడుగైపోద్ది. నేను మీకు పరిచయం చేస్తున్న అంశము ఇజ్రాయేలీల గోత్రావళిని గురించి చెబుతూ, గోత్రకర్త అయిన యాకోబు అవసాన కాలంలో ఆ 12 మంది పిల్లలను పిలిచి 4 విషయాలు చెప్పారు. ఒకటి, యేసు ప్రభు వారి యొక్క మొదటి రాకడ గురించి చెప్పారు. ఈ 49వ అధ్యాయంలో 2వ రాకడ గురించి చెప్పారు. ఇజ్రాయేలీల యొక్క గతాన్ని గురించి చెప్పారు, భవిష్యత్తుని గురించి చెప్పారు. అలా చెప్పిన ప్రవచనాలలో అనేక విషయాలు, వారిలో ఉన్నటువంటి లోపాలు, పాపాల గురించి చెప్పాడు. మంచి విషయాలు చెప్పాడు, జరగబోయే సంగతులు చెప్పాడు. లోపాలు ఉంటే వాటిని ఎలా దిద్దుబాటు చేసుకున్నారో ఆ గోత్రీకుల వలన గోత్రీకుల జీవితాలను సాక్ష్యాలుగా మనకు చూపించి నేర్పించాడు. కాబట్టి అవి మన కొరకు బుద్ధి కలుగుటకై దృష్టాంతములుగా రాయబడ్డాయి. అందులో మొట్టమొదటి వ్యక్తి రూబేను. చంచలమైన మనసు కలిగిన వాడు, తల్లిదండ్రులను గౌరవించిన వాడు, తద్వారా కలిగే నష్టము మనం చూసాం. ఆ చంచలత్వం వలన ఆ వంశీకుల్లో నుండి, రూబేను కుటుంబాల్లో నుండి ఒక ప్రవక్త రాలేదు, ఒక న్యాయాధిపతి రాలేదు, ఒక అధికారి రాలేదు. అతడు ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం చేసిన పాపం మర్చిపోయాడేమో, కానీ దేవుడు మర్చిపోలేదు. యాకోబు నోట పలికిస్తున్నాడు. ఆ పాపము వారికి శాపంగా మారింది, ఆశీర్వాదానికి అడ్డుగా మారింది. ఆ తర్వాత షిమ్యోను, లేవి కుటుంబం అంతా కలిసి ఒక ఆలోచన చేసింది. వీరు సొంత ఆలోచన చేశారు, చెల్లెని విధవరాలుగా చేశారు. అంతేకాదు వాళ్ళ కోపాన్ని బట్టి ఇజ్రాయేలీలు అక్కడి నుండి ప్రాణభయంతో బయటికి రావాల్సి వచ్చింది. సుక్కోతు నుండి బేతేలకు. ఆలోచన చేయండి, ప్రాణభయంతో. అప్పుడు వారి విగ్రహాలు అవన్నీ తీసి మస్తకే వృక్షం మీద పెట్టి బయటకు వచ్చారు. వాళ్ళ దగ్గర విగ్రహాలు ఎందుకున్నాయి? దేవునితో ఉంటూ కూడా, విజయాలను పొందుతూ కూడా. ఈనాటి క్రైస్తవ సమాజం కూడా అలాగే 35వ అధ్యాయంలో మనం ఆ లేఖనాలు చూస్తాం, 34, 35 అధ్యాయాల్లో. కాబట్టి ఆ పద్ధతుల నుండి మనం మార్చుకోవాలి. దేని ద్వారా? నీ కోపము ద్వారా నువ్వు చెదరగొట్టబడతావు. స్థిరత్వం నీకు ఉండదు. చెదరగొట్టబడ్డావంటే ఐక్యత ఉండదు. ఐక్యత లేకపోతే అక్కడ ఆశీర్వాదం ఉండదు, శాశ్వత జీవము ఉండదు. మూడవదిగా యూదా కూడా రూబేన్లాగే ఆ కుటుంబ సభ్యులతో పాపం చేశారు. కానీ రూబేను పశ్చాత్తాపడినట్టు ఎక్కడ కనిపించదు మనకు లేఖనాల్లో. యూదా పశ్చాత్తాపడ్డారు. 44వ అధ్యాయంలో మనం చూసాం. అందరి ఎదుటి తన పాపాన్ని ఒప్పుకున్నాడు, దేవుని ఎదుటి తన పాపాన్ని ఒప్పుకున్నాడు. అంతేకాదు ఆ గుంత దగ్గర కూడా యూదానే అడ్డుపడి, ఆయన్ని చంపితే మనకేం వస్తుంది, అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయి, చంపమాకండి అని అడ్డుపడింది కూడా యూదానే. ఈ కారణాల చేత, పశ్చాత్తాపడిన కారణాల చేత యూదా గోత్రంలో నుండి రాజులు బయటకు వస్తారని చెప్పారు. ఆ గోత్రంలో నుండే ప్రభు యేసుక్రీస్తు వచ్చారు. ఆయన పరిపాలకుడు, ఆయన న్యాయాధిపతి, ఆయన శాసనకర్త, ఆయన మనకి రాజు. ఇప్పుడు ఎవరైతే తమ పాపాన్ని తాము ఒప్పుకొని, తమకు తాము పక్షపాతం లేకుండా తీర్పు తీర్చుకొని, ఏ విషయాల్లో అయినా సరే, అన్నీ నేను వివరించడం లేదు, ఈ 4 గోత్రాలతో నేను ముగిస్తున్నాను. వారు తమ వస్త్రాలను ద్రాక్షరసంలో తమ బట్టలను, ద్రాక్షల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కుంటారో